ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనే దాని కోసం ఇవాళ ఒక కథ చెప్పబోతున్నాను మీకు. ఆ కథ ఏంటంటే కథలోకి వెళ్దాం రండి. నా పేరు అనిత. నేను 4 సంవత్సరాల నుండి మహా సాయి పారాయణం చేస్తున్నాను. సాయిబాబా నా జీవితంలో వచ్చాక చాలా అద్భుతాలు జరిగాయి. జరగవు అసాధ్యం అనుకున్నవన్నీ కూడా చాలా సులభంగా జరిగాయి. 2020లో కరోనా లాక్డౌన్ మొదలయ్యాక నా భర్త ఉద్యోగం పోయింది. అప్పుడు నేను బాబా, మా ఆయనకి ఉద్యోగం వస్తే మీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తాను అని మొక్కుకున్నాను. నిజానికి ఆ సమయంలో లాక్డౌన్ వల్ల ఎవరిని ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. అయినప్పటికీ బాబా దయ వల్ల మా వారికి ఉద్యోగం వచ్చింది. అయితే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మా వారికి వచ్చే జీతం సరిపోయేది కాదు. అందువల్ల నేను ఒక యూట్యూబ్ బుక్ సమ్మరీ ఛానల్ని మొదలుపెట్టాను. మొదట్లో చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. అప్పుడు నేను బాబాని మానిటైజ్ అయ్యి యూట్యూబ్ ద్వారా నాకు ఆదాయం వస్తే అలా వచ్చే మొదటి ఆదాయంలో కొంత సమర్పించుకుంటానని వేడుకున్నాను. తర్వాత బాబా దయ వల్ల నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొంత సంపాదిస్తూ నా మొక్కు కూడా తీర్చుకున్నాను. బాబా నా ఛానల్ బాగా డెవలప్ అయ్యడానికి సహాయం చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇల్లు, భర్త, పిల్లలు, బాధ్యతలతో కొంతమంది ఆడవాళ్ళు వృత్తి జీవితం ముగిసిపోతుంది. కానీ నా జీవితానికంటూ ఒక లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చారు బాబా. ఎలాంటి లక్ష్యం అంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా కృంగిపోకుండా లక్ష్యం కోసం బ్రతికే పోరాడేంత చాలా చాలా ధన్యురాలని బాబా. అలాగే 2022లో నేను 8 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది. నేను తనను చివరిసారి చూసుకోవడానికి వెళ్ళలేకపోవడమే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కారణంగా పెద్దగా ఏడవలేకపోయాను. దుఃఖభారం బయటకు రాకుండా మనసులోనే ఏడవలసి వచ్చింది. దీంతో నాకు ఒక్కసారిగా ఒత్తిడికి బ్లీడింగ్ అయ్యింది. నేను షాక్ గురయ్యాను. అది వరకు ఒకసారి గర్భస్రావం అయిన నాకు మళ్ళీ ఎక్కడ అవుతుందో అని చాలా భయపడ్డాను. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళే వరకు నా కడుపులోని బిడ్డ ఎలా ఉందో అని నా కడుపు మీద చెయ్యి వేసుకుని బిడ్డ గుండె చప్పుడు వినిపిస్తుందా అని అయోమయంగా కంగారుగా చూస్తూ బాబా నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే షిరిడీలో తన పుట్టు వెంట్రుకలు ఇస్తానని బాబాకు మొక్కుకున్నాను. హాస్పిటల్లోకి వెళ్ళాక డాక్టర్ చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, చూడు బిడ్డ గుండె చప్పుడు ఎంత స్పష్టంగా వినిపిస్తుందో చూడమ్మా అని డాప్లర్తో వినిపించాడు. బిడ్డ సురక్షితం, కంగారు పడకండి అని అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా వచ్చి బాబాను ఒక్కసారిగా తలుచుకుని బాబా దయవల్ల నాకు నా పాపకి ఏమీ అవ్వలేదు అని నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలాగే 9 నెలలు కాన్పయ్యి బాబా దయవల్ల మంచి ఆరోగ్యంతో పాప పుట్టింది. బాబా మంచి లవింగ్ ఫ్యామిలీని ఇచ్చాయి. నా జీవితాన్ని రంగులమయం చేశారు. బాబా నాకు అండగా ఉంటూ నన్ను ఎప్పుడూ సరైన దారిలో నడిపిస్తున్నారు. నాకు ఏ సమస్య వచ్చినా నేను బాబాకే చెప్పుకుంటాను. ఆయన నా ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తారు. బాబా నా తాహతకు మించి ఇచ్చారు. నిజానికి మాకు ఇల్లు, కారు కొనేంత స్తోమత అయితే లేదు. నేను బాబాకి మేము ఇల్లు కొనుక్కుని ఉంటే కొనగలిగితే మీకు విగ్రహం కొని మా అత్తగారి ఊళ్ళో గుడిలో ప్రతిష్ఠించ చేస్తానని మొక్కున్నాను. బాబా దయవల్ల ఇల్లు, కారు కొనగలిగాం. నేను ఇప్పుడు బాబా విగ్రహం కొనడానికి కష్టపడి పనిచేస్తున్నాను. ఏదో ఒకరోజు నేను సంపాదించిన నా డబ్బుతో నర్మదాపురంలో విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తాను. అన్నింటికీ ధన్యవాదాలు బాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆహా, ఎంత మంచిగా సాయిబాబా ఆ యొక్క భక్తులని ఆదుకున్నారో చూడండి. అలాగే మరి ఒక కథ, ఆ కథ ఏంటంటే ఆ కథ కూడా మనం చూద్దాం. నా పేరు మాధవి. నాకు 3 సార్లు గర్భస్రావం అయిన తర్వాత ఒకరోజు రాత్రి బాబా నాకు స్వప్నంగా దర్శనమిచ్చారు. ఆ కలలో నేను బాబా కాళ్ళు పట్టుకుని నాకు ఒక బిడ్డ ఇవ్వమని ప్రాధేయపడ్డాను. అప్పుడు బాబా ఈ సంవత్సరం నీకు బాబుని ప్రసాదిస్తాను అన్నారు. బాబా చెప్పినట్లే సంవత్సరం పూర్తయ్యేసరికి నాకు బాబు పుట్టాడు. బాబు కడుపులో ఉన్నప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. 5వ నెలలో డాక్టర్ స్కాన్ చేసి ప్రసవం అయ్యేలా ఉంది. 7వ నెల వరకు ప్రసవం కాకుండా ఉంటే బిడ్డను రక్షించగలం, లేదంటే కష్టం అని అన్నారు. నేను పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉంటూ ప్రతిరోజు బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవల్ల 28వ వారం వరకు ప్రసవం కాకుండా ఉండి ఆ వారం ప్రసవం అయ్యి బాబు పుట్టాడు. నెలలు నిండకుండా పుట్టినందువల్ల బాబుని 4 రోజులు NICUలో
ఉంచాల్సి వచ్చింది. అప్పుడు నేను ప్రతిరోజు బాబాని నా బిడ్డ గురించి వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా దయ వలన నా బాబు ఏ అనారోగ్యం లేకుండా క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఒకరోజు బాబుకి వాంతులు అయ్యి జ్వరం కూడా వచ్చింది. వాంతులు ఎక్కువగా అవడం వల్ల బాబు చాలా నిరసించిపోయాడు. నేను బాబాను ప్రార్థించి ఊది బాబుకి పెట్టి కొద్దిగా సిరప్లో వేసి బాబుకి ఇచ్చాను. వెంటనే వాంతులు తగ్గి గంటలో బాబు ఉత్సాహంగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఒకరోజు రాత్రి నాకు తలనొప్పి వాంతులు మొదలయ్యాయి. టాబ్లెట్లు వేసుకుంటే వాంతులు తగ్గాయి, కానీ తలనొప్పి మాత్రం తగ్గలేదు. అప్పుడు ఊది పెట్టుకుని పడుకుంటే గంటలో తగ్గిపోయింది. ధన్యవాదాలు బాబా, ఇలాగే మాకు ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించాలి బాబా. ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండేలా చూడండి బాబా అని మొక్కుకున్నారు. అలాగే మన సాయి భక్తులందరికీ కూడా బాబా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సదా ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనంద ఉత్సాహాలతో సాయిబాబాను ప్రార్థించి ఎన్నో లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో సాయిబాబా చేసినటువంటి అద్భుతాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కింద కామెంట్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఇంకొక భక్తురాలి కథ చూద్దాం. ఆమె కన్సల్టెన్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవారు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రతి నెల 15వ తారీఖుకి జీతం వేసేవాళ్ళు. అయితే ఆమె చేస్తున్న ప్రాజెక్టు జూన్ నెలలో అయిపోయాక జూలై 15 రావాల్సినటువంటి జీతం అకౌంట్లోకి రాలేదని చెప్పేసి ఆమె చాలా బాధపడింది. అయితే ఆమె సహోద్యోగితో వెండర్తో సెటిల్మెంట్ అవ్వలేదేమో అనుకుని ఊరుకున్నది. అయితే ఆ తర్వాత 15వ తేదీ ఈ జీతం రాకపోయినా ఆ సహోద్యోగిని అడిగితే తనకి వచ్చిందండి అని చెప్పాడు. దీంతో కన్సల్టెన్సీ వాళ్ళకి మెసేజ్ చేశారు, కానీ వాళ్ళు ఆయనకి రిప్లై ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకి నాకు జీతం ఇచ్చే ఉద్దేశం లేదేమో అనిపించి చాలా బాధేసింది. నెలంతా కష్టపడి పనిచేస్తే జీతం ఇవ్వకపోవడం ఏంటని చాలా ఏడుపు వచ్చింది. చేతిలో ఉద్యోగం లేదు, రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని ఏడ్చుకుంటూ బాబాని వాళ్ళంతా అన్యాయం చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు బాబా అని ప్రార్థించాను. ఎప్పుడూ నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండేవి. అలా కొన్ని రోజులు గడిచాక కన్సల్టెన్సీ వాళ్ళు నా అకౌంట్ డీటెయిల్స్ పంపమని మెసేజ్ పెట్టారు. నేను రిప్లై ఇచ్చిన వెంటనే నా అకౌంట్కి డబ్బులు వేశారు. అంతేకాదు, మేము డబ్బులు వేసాము, ట్రాన్సాక్షన్ ఎలా మిస్ అయ్యిందో అన్నారు. ఏదైతేనే నాకు రావాల్సిన జీతం నాకు వచ్చింది. అంతా బాబా కృప వల్లనే. ఆయనే వాళ్ళ మనసుకు మార్చి నాకు ఇప్పించారు. కొన్ని రోజులు చాలా ఏడ్చినప్పటికీ సదా బాబాని ప్రార్థిస్తూ ఆయన ధ్యానంలోనే ఉంటూ బాబాకి చాలా దగ్గరయ్యాను. అందుకే కుంతీదేవి ఎప్పుడు కష్టాలు రావాలి అప్పుడే భగవంతుడి ధ్యాస ఉండొచ్చు అని కష్టాలు కోరుకుందేమో అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ దేవా. అలాగే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం పోయాక కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ప్రాజెక్ట్ అయిపోయాక తీసేస్తారని, శాశ్వత ఉద్యోగం చూడాలని చూసుకోవాలనుకున్నాను. అయితే నేను చేసినటువంటి టెక్నాలజీలో టెన్షన్ ఎక్కువగా ఉందని వేరే టెక్నాలజీ మీద ఉద్యోగం కోసం ప్రయత్నిద్దాం అనుకున్నాను. కానీ 2 పిల్లలను చూసుకునే బాధ్యత ఉన్నందువలన టెక్నాలజీ తీసుకోలేదు. సరే, నేను ముందు మార్కెట్లో ఏ టెక్నాలజీ బాగుందో తెలుసుకోవాలనుకున్నాను. ఉద్యోగం పోతూనే సాయి దివ్య పూజను చేశాను, కానీ ఫలితం కనిపించలేదు. రోజులు గడుస్తున్నా ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో అర్థం కాలేదు. రోజు బాబాని మీరే ఎవరి ద్వారా అయినా నాకు మార్గం చూపించమని ప్రార్థిస్తూ, ఎవరు ఏ టెక్నాలజీ చెప్పినా బాబానే వాళ్ళ రూపంలో చెప్తున్నారని ఆ టెక్నాలజీలో ట్రైనింగ్ తీసుకునేదాన్ని. అలా ఏం నేర్చుకున్నానో నాకు బాబాకే తెలుసు. కానీ ఉద్యోగం రాలేదు. నెమ్మదిగా నాలో ఆత్మన్యూన్యతాభావం మొదలైంది. ఆత్మగౌరవం లేదు, పండగలు పబ్బాలు లేవు. ఏదో కోల్పోయిన దానిలో ఉండేదాన్ని. గ్యాప్ వల్ల అది వరకు చేసినట్టు ఉద్యోగ అనుభవం కూడా మర్చిపోయినట్లయింది. వయసు పెరుగుతుంది. ఇంకా ఎప్పుడూ చదివేది, ఎప్పుడు ఉద్యోగం చేర్చేదని, ఎప్పుడూ టెన్షన్గా ఉంటూ పిల్లలతో కూడా సరదా గడపలేకపోయాను. నా భర్తకి సహాయం చేయలేకపోయేదాన్ని. పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎలా మేనేజ్ చేయాలి ఎలా అని బాధపడేదాన్ని. అయితే ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు తెరిచిన ఉద్యోగం వస్తుందన్న సానుకూలం బాబా సందేహాలు వచ్చాయి. అవి చూసి ఎక్కడ నుండి వస్తుందో బాబా అని అనుకునేదాన్ని. బాబా మాట తప్పరని నాకు తెలుసు. అస్సలు ఆశాజనకంగా ఉండేవి కాదు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత సచ్చరిత్ర పారాయణం చేస్తే బాబా తప్పకుండా కరుణిస్తారని పారాయణం మొదలుపెట్టాను. పారాయణం చదువుతూ కూడా ఏడ్చేదాన్ని. కళ్ళు మండి చదవడానికి ఇబ్బంది అయ్యేది. అంతలా బాధపడేదాన్ని.
అదే సమయంలో నాకు సాయి ఉపాధి గ్రూప్ గురించి తెలిసింది. ఆ ఉపాధి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం రావాలని సంకల్పంతో ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చొప్పున సత్యత ప్రతిరోజు చదువుతూ ఉంటారు. నేను ఆ గ్రూప్లో చేరాను. తర్వాత ఒకరోజు నా మేనల్లుడితో మాట్లాడుతూ ఒక టెక్నాలజీ గురించి నాకు అవగాహన ఉంది, దాని మీద ఉద్యోగం ప్రయత్నం చేద్దామనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు తను ఆ టెక్నాలజీ మీద ఒక ఉద్యోగ నోటిఫికేషన్ పడింది. ఈ లింక్ పంపించాడు. అది తిరిగి చూస్తే ఆ యాడ్ 2024 నవంబర్లో వేశారు. నేను చూసిందేమో 2025 జనవరి. ఒక్క వారం క్రితం ప్రకటనలకే దిక్కు ఉండదు. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత అప్లై చేస్తే ఎవరు చూస్తారని వద్దులే అనుకున్నాను. కానీ 2 రోజుల తర్వాత ఎందుకో అప్లై చేద్దాంలే, అయితే అయింది లేత లేదు అని అప్లై చేశాను. సరిగ్గా 4 రోజుల తర్వాత కంపెనీ నుండి వీసా స్టేటస్ ఏంటి అని నాకు ఈమెయిల్ వచ్చింది. అది చూసి వెంటనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఎంతోమంది అప్లై చేస్తుంటారు. నా ప్రొఫైల్ని ఏ మూలకో సరిపోతుంది. నాకు అస్సలు ఆశ లేదు. కానీ బాబా దయ వల్ల నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడమే కాకుండా ఒక రౌండ్ ఇంటర్వ్యూతోనే నాకు ఉద్యోగం కన్ఫర్మ్ చేసి మార్చి 3న జాయినింగ్ తేదీ ఇచ్చారు. అదంతా జరుగుతుందన్న సమయంలో నేను పోయిన జన్మలో ఎంతోమంది ఉద్యోగాలు తీసుంటాను. అందుకే ఇంతలా అనుభవాన్ని బాబా ఇచ్చారని చెప్పి అనుకున్నాను. నేను నచ్చకపోతే కనీసం నా తల్లిదండ్రులు అత్తమామల ముఖం చూసైనా సరే నాకు ఉద్యోగ భిక్ష పెట్టండి అని ప్రార్థిస్తూ బాబా నామస్మరణ చేస్తూ ఉండేదాన్ని. బాబా చివరికి కరుణించారు. ధన్యవాదాలు బాబా, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి. నా పరిస్థితులు మీకు తెలుసు, అందుకే అలా ప్రవర్తించవలసి వచ్చింది. నేను ఎప్పుడూ దేని గురించి బాధపడతానో మీకు తెలుసు. మీరే మాకు తోడుగా ఉండి మనశ్శాంతిని ఇవ్వాలి తండ్రి. నా అనుభవాలు చదివిన మీ అందరికీ నా నమస్కారాలు. మీరంతా నేను నా ఉద్యోగంలో చక్కగా స్థిరపడాలని, పని మంచిగా ప్రశాంతంగా చేసుకోవాలని బాబాను ప్రార్థించండి. బాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే మరి యొక్క భక్తురాలు యొక్క కథ యొక్క విందాం. సాయి భక్తులందరికీ నమస్కారం. సాయినాథుడు ఎన్నో కష్టాల్లో మాకు తోడుగా ఉండి ఆ కష్టాలు తీర్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయనకు మేము సదా కృతజ్ఞులం. నిత్యం మనల్ని కాపాడుతూ మన వెంటే ఉండే సాయి తండ్రి ఎంత నిదర్శన, ఆయనకు నిదర్శనం ఒక అనుభవం ఒకటి మనం చూద్దాం. బాబా ఆశీస్సులతో 2025 జనవరిలో షిరిడీ వెళ్ళొచ్చాను. అందరూ ఆడవాళ్ళు అయినా బాబా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. కాకడహారతి అనంతరం బాబా అభిషేక జలం నా మీద పడగానే నాకు మాటల్లో వర్ణించలేనటువంటి ఆనందం కలిగింది. ఇకపోతే షిరిడీ నుండి వచ్చినటువంటి తర్వాత వరుసగా పెళ్ళిళ్ళకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో చలిగాలికి జ్వరం వచ్చింది. నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. అది వరకు డిసెంబర్, జనవరి నెలలో కూడా 4 సార్లు జ్వరం వచ్చింది. అప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు జ్వరంకి మందులు కూడా వాడారు. అలాంటివి మళ్ళీ జ్వరం వచ్చేసరికి అస్తమానం జ్వరం ఎందుకు వస్తుందని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడు బాబాతో, బాబా నేను మందులు వాడాను, మీరే కాపాడాలి అని చెప్పుకుని ఆయన మీద భారం వేసి ఏ మందులు వేసుకోలేదు. అమ్మ కాచిన కాషాయంతో ఊది కలుపుకుని తాగాను. 2 రోజుల తర్వాత జ్వరం తగ్గిపోయింది. బాబా దయవల్ల మళ్ళీ రాలేదు. ధన్యవాదాలు బాబా. నేను పూర్తి ఆరోగ్యంతో ఉండి సదా మీ సేవలోనే ఉండేటట్లు ఆశీర్వదించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఇంకొక భక్తుల యొక్క కథ మనం ఇప్పుడు చూద్దాం. భక్తుల యొక్క కథ ఏ విధంగా ఉన్నది చూద్దాం. అప్పుడు మేము మా పాప మెచ్యూర్ ఫంక్షన్ 2025 జనవరి 23 సోమవారం నాడు మా అపార్ట్మెంట్లో సెల్లార్లో కొంచెం బాగా జరిపిందామని చెప్పి అనుకున్నాము. అందరినీ ఆహ్వానించాము. అయితే అల్పపీడనం కారణంగా 4 రోజులు ముందు నుంచి ఆగకుండా చినుకులు, చల్లని వాతావరణం అనుకూలించే పరిస్థితి నాకు కనపడలేదు. మేము ఫంక్షన్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాము. అదే మేము ఫంక్షన్ చేసే ప్రదేశం అంతా సీలింగ్ అంతా కారుతో అక్కడక్కడ తడితో అస్సలు అనుకూలంగా లేదు. దాంతో అప్పటికప్పుడు మా సెల్లార్లో వేరే చోటకి ఫంక్షన్ మార్పు చేయడానికి చూసాము. అలాగా మార్పు చేసిన వెంటనే న్యూస్లో మరో 4 రోజుల్లో వాతావరణం ఇలాగే ఉంటుందని చెప్పేసి చెప్పడంతో మేము ఇంకా చాలా భయపడ్డాము. సరే ఏదైతే అదే అవుతుందని చెప్పేసి నా ఫంక్షన్ హాల్ ఏ ఆటంకం లేకుండా జరిగితే మా ఊరి సాయిబాబా మందిరంలో 108 ప్రదక్షిణాలు చేస్తానని చెప్పేసి గట్టిగా సాయినాథుని మొక్కున్నారు. ఆ మొక్కుబడి సాయిబాబా నచ్చి దయ చూపారు. ఆ రోజు సాయంత్రం నుండి వర్షం ఆగిపోయింది.
దాంతో స్టేజ్ డెకరేషన్ ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సోమవారం మధ్యాహ్నం ఫంక్షన్ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులతో మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అదే రోజు సాయంత్రం నుండి చినుకులు గాలివాన మళ్ళీ మొదలై మరో 3 రోజుల పాటు వరుసగా కొనసాగాయి. మా ఆనందాశ్చర్యాలకు అవధులు లేవు. ఓ సాయినాథా, మా మీద చూపించినటువంటి దయకు నీకు సదా రుణపడి ఉంటాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే వేరే యొక్క భక్తుల యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయనేవి మనం ఇంకోటి చెప్పుకుందాం. నేను ఎప్పుడు పంచుకోబోయే అనుభవం మా జీవితంలో చాలా ముఖ్యమైనదని చెప్పి ఆ భక్తుడు మనకు చెప్తున్నారు. వాళ్ళ పిల్లల కోసం 8 సంవత్సరాలుగా ఎదురు చూశారు. చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా టెస్టులు చేయించుకున్నారట, కానీ వాళ్ళకి మాత్రం సంతానం కలగలేదట. అయితే ఏ పుట్లో ఏ పోముందో అని ఎవరు చెప్తారో అని అన్నీ చేశారు. ఏ ఒక్కటి కూడా తెలిసిన వాళ్ళు ఏదైతే చెప్పినా సరే బాబా ఉన్నారు అన్న ఒక ఉద్దేశంతోనే అవన్నీ ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఆయన రోజుకి 1 గంట మాట్లాడతారని, ఆయన అన్నీ చెబుతారని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయనతో చెప్పించుకుంటారని ఒక సాధువు గురించి మనకు చెప్పారు. ఆయన దగ్గర అది ఎక్కడంటే ఒంగోలు దగ్గర చాలా మారుమూల గ్రామం. అక్కడికి కూడా మేము వెళ్ళాము. కానీ మాకు అక్కడ కూడా చేదు అనుభవం ఏర్పడింది. ఆయన అందరికీ చేతులు చూసి మాట్లాడతారు, కానీ నా చేయి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి గదితో తలుపులు వేసుకున్నారు. మేము చాలాసేపు ఎదురు చూస్తున్నప్పటికీ ఆయన బయటికి రాలేదు. చుట్టూ ఉన్న జనం నన్ను చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను చాలా ఏడ్చాను. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. 3 ఏళ్ల తర్వాత నాకు నెలసరి వస్తే చాలు, చాలా రోజులు బ్లీడింగ్ అవుతుంది, కడుపు నొప్పి తట్టుకోలేకపోయేదాన్ని. అలా 3 నెలలు గడిచాక చివరికి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసి ట్యాబ్లెట్లు వాడమని ఇచ్చారు. అయితే IVF చేయించుకోండి, సక్సెస్ రేట్ బాగుంది, మీరు ఆరోగ్యంగా ఉన్నందున మీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండదని అని చెప్పారు. కానీ అది ఆయనకి ఇష్టం లేక ఉండేది కాదు. ఎందుకంటే అది 2వ IVF అయినందువల్ల ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అని ఆయన యొక్క భయం. పిల్లలు లేకపోయినా పర్లేదు, కానీ నేను మంచిగా ఉండాలనేది ఆయన కోరినవారు. అయినా నేను సాయి మీద భారం వేసి ఆయన నొప్పించి నేను ముందుగా డాక్టర్తో IVF ప్రక్రియకు సంబంధించినటువంటి అండం సేకరణ ప్రవేశపెట్టడం మొదలైన వెంటనే గురువారమే చేయాలని చెప్పి ఒక గురువారం IVF మొదలు పెట్టించుకున్నారు. తర్వాత కూడా డాక్టర్ అపాయింట్మెంట్లు చాలా వరకు గురువారమే పెట్టించుకునేదాన్ని. మొదట అండం సేకరణ జరిగింది, కానీ ప్రవేశపెట్టడానికి కాలేదు. మేము సాయి చూసుకుంటారు అనుకున్నాం. బాబా దయ వల్ల తర్వాత అండం సేకరణ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక 15 రోజులు అయ్యాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నేను గర్భవతిని నిర్ధారించారు. ఇంకా మా ఆనందానికి అంతా ఎంత కాదు, నేను చాలా జాగ్రత్తలతో ఉండసాగాను. నా తల్లిదండ్రులు నాకు చాలా అండగా ఉన్నారు. 3 నెలలు వచ్చాక అందరికీ చెప్తే అందరూ సంతోషించారు. నాకు 6 నెలలు వచ్చాక నేను అమినోటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ చేయించుకున్నా. ఉమ్మనీరు తీసి చేసే ఆ టెస్ట్ చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే కడుపులోని బిడ్డకి సమస్య అవుతుంది. అందుకని నేను ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు బాబా ఊది ప్యాకెట్ నా దగ్గర పెట్టుకుని సాయి నామజపం చేశాను. బాబా దయ వల్ల 10 రోజుల తర్వాత అంతా నార్మల్గా రిపోర్ట్లు వచ్చాయి. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు శ్రీమంతం కోసం తేదీ నిర్ణయించడానికి పంతులు గారి దగ్గరికి వెళ్తే మీకు మనవడు పుడతాడని చెప్పారు. మా జాతకంలో కూడా మొదటి సంతానం మగబిడ్డ అని ఉంది. మమ్మల్ని చూసిన వాళ్ళు అందరూ కూడా అదే ఉండేవారు. మా అత్తింట్లో కూడా అందరూ మగవాళ్ళ, ఆడపిల్లలు లేరు. అందువల్ల నేను మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుండని అనుకునేదాన్ని. మా వారి కూడా అమ్మాయే కావాలని ఉండేది. 9 నెలలు నిండాక నాకు కానిపోయి 12 ఆడపిల్ల జన్మనిచ్చాను. చూసారా బాబా లీలా. సాయి తండ్రికి నా అభినందనలు ఎలా తెలుపుకోవాలో నాకు తెలియదు. అందుకే ఆ తండ్రి నమస్కరిస్తూ ఇలా నా ఈ అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే మీకు కూడా ఎన్నో అనుభవాలు ఉంటే అవి కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నా. అలాగే మీ అందరికీ సాయిబాబా యొక్క కృప కటాక్షాలు ఎప్పుడూ ఎల్లవెళ్ళ కలగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు సదా తోడుగా ఉండాలని, మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ ఈరోజుకి సెలవు.